అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బుట్టా రేణుక మేడం గారు ఎమ్నూరు నియోజకవర్గ సమన్వయకర్త గారి మీద అబండాలు వేయడం జరుగుతుంది. అరే ఈరోజు బీసీ మహిళకి ఇచ్చింది టికెట్ ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీసీ టికెట్ రావడానికి త్యాగం చేసిన వ్యక్తి ఎవరు? మన ఎమ్మెల్యే చెన్నకేశిరెడ్డి గారు. బీసీలకు ఇవ్వండి అని చెప్పి మేము త్యాగం చేసి బీసీ మహిళను ఎమ్మెల్యే చెన్నకేశిరెడ్డి గారు తీసుకొస్తే ఆయన సీఎం దగ్గర తీసుకొచ్చి ఆమెను గెలిపిస్తానని మాట ఇచ్చి సీఎం దగ్గర తీసుకొచ్చినాడు ఇక్కడికి ఎమ్మెల్యే చెన్నకేశిరెడ్డి గారు బుట్టా రేణుక మేడం గారిని. అలా టీడీపీ నాయకులకు సవాల్ విసురుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ విసురుతున్నా, ఆయన కూడా బీసీ నాయకులు పెట్టి గెలిపించుకొని రావాలని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. అప్పుడు మీరు బీసీ వాది అని మేము నమ్ముతాం. ఇలా మీలాంటి నాయకులతో ఏది పడితే అది చెప్పడం ఇది భావ్యం కాదు, మంచి పద్ధతి కాదు. కొత్తగా వచ్చారు అభ్యర్థి బుట్టా రేణుక గారు, కాబట్టి వారిపై అనవసరమైన అబండాలు వేయడం మంచి పద్ధతి కాదని వాళ్ళకి తెలియజేస్తున్నా. సమన్వయకర్త ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బుట్టా రేణుకమ్మ గారి ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆమె ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా బీసీ నాయకులు ఆమె మీద అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆ ఆరోపణలకు ఖండిస్తూ ఈరోజు తెలుగుదేశం నాయకులకు తెలియజేస్తున్నాం. మొట్టమొదటిసారిగా బీసీ శ్మశాన వాటిక గురించి వాళ్ళు ఈరోజు ఆమె మీద ఆరోపణలు చేస్తున్నారు. బీసీ శ్మశాన వాటికకు ఆమె కూడా మద్దతు తెలుపుతూ ఆమె లెటర్ ఇచ్చిందని చెప్పి ఫోన్ చేస్తున్నారు. ఆమె లెటర్ ఇచ్చింటే ఎక్కడో చూపించమని వాళ్ళని కోరుతా ఉన్నాను. అధికారుల తప్పిదం వలన అది గోశాలకు కేటాయించాలని చెప్పి కౌన్సిల్లో అజెండాలో అంశం చేర్పించబడింది. అది తెలుసుకున్న బీసీ నాయకులు వెంటనే ఆమె 6వ వార్డులో ప్రచారంలో ఉండగా రోడ్డు మీదే బీసీ నాయకులు అర్జీ సమర్పిస్తే ఆ అర్జీ మీద స్పందించి వెంటనే కమిషనర్ గారికి ఆమె ఆదేశాలు ఇచ్చారు. ఆ సబ్జెక్ట్ని ఆపండి, అది ఎలాంటి పరిస్థితుల్లో పాస్ కావడానికి వీల్లేదు అని చెప్పి వెంటనే స్టాప్ చేయించారు. అందుకు వారు ఇచ్చిన అర్జీల ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి. అలాంటి వ్యక్తి మీద ఆమె కూడా బీసీలకు ద్రోహం చేస్తుందని చెప్పి వాళ్ళు ఈరోజు ఆరోపణలు చేస్తున్నారు. ఇది అవాస్తవం. ఆమె ఈరోజు తెలియజేసిన విషయం ఏమంటే, శ్మశాన వాటికను ఏదైతే ఎకరా 52 సెంట్లు ఉందో దాని మొత్తం కూడా ఎమ్మెల్యే గెలిచిన వెంటనే ఎక్కడి నుంచి అయినా కానీ ఫండ్స్ తెచ్చి దానికి ఒక ప్రహరీ గోడ, కాంపౌండ్ గోడ నిర్మించి ఆ బీసీ సంఘాల నాయకులకు తాళాలు అప్పచెప్తామని చెప్పి ఈరోజు తెలియడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.